Mandira Premium Silver Jewelry by Manipali. నేపాల్ ప్రళయంతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య 400 దాటింది. గల్లంతైన వాళ్ళ సంఖ్య 1500 దాటింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ప్రళయం కంటే మరింత భయంకరమైన ప్రళయం రావడానికి అవకాశాలు ఉన్నాయని, అక్కడ పైన ఉన్నటువంటి రిజర్వాయర్ లాంటి ప్రాంతానికి ఏదైతే అడ్డుగా ఉందో అక్కడ ఉన్నటువంటి మంచు బురద గనక అడ్డు తొలగిపోతే మరింత భయంకరమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయంటూ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే అసలు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మంచు కొండ విరిగి పడింది అంటున్నాం. అంటే అక్కడ ఉన్న కొండ మొత్తం విరిగి పడిందా? దానివల్ల ఇంత పెద్ద ఉత్పాతం జరిగిందా అంటే కాదు. కొండలో 0.001%, లిటరల్లీ ఉన్నటువంటి 100%లో 0.0001% మాత్రమే అక్కడ విరిగి పడింది. దానివల్ల ఇంత భయంకరమైనటువంటి ప్రళయం జరిగింది. ఒకవేళ నిజంగా అక్కడ ఉన్నటువంటి మంచు మొత్తం కరిగితే ఎంత పెద్ద నష్టం జరుగుతుంది అనేది అంచనా వేయడం కూడా కష్టంగా మారింది అంటున్నారు. ఒకవేళ అక్కడున్న మంచు మొత్తం నిజంగా కిందకి జారితే, ఆ కొండల మీద ఉన్న మంచు మొత్తం ఇంపాక్ట్ అయ్యే ప్రజల సంఖ్య ఎంతో తెలుసా? 200 కోట్ల మంది. 200 కోట్ల మంది ప్రజలు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది కేవలం మనకి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక చిన్న వార్నింగ్ మాత్రమే, ఒక అలార్మింగ్ సైన్ మాత్రమే. ఒకవేళ నిజంగా అంత పెద్ద భారీ కొండ గనక నిజంగా కరిగిపోతేనో, పైనుంచి జారితేనో 200 కోట్ల ప్రజలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన దేశం, మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అయితే ఒక్కసారి నేను మీకు అసలు ఏం జరిగింది, ప్రజెంట్ అక్కడ ఎక్కడ బ్రేక్ అయింది, మళ్ళీ రెండోసారి ఈ ప్రమాదం జరగడానికి అవకాశం ఉందని ఎందుకు అంటున్నారు, రెండోసారి ప్రమాదం జరిగితే ఎక్కడెక్కడ ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. విత్ ద బెటర్ వ్యూ, విత్ ద బెటర్ మ్యాప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కాకపోతే ఒక్కసారి మీరే చూడండి, ప్రజెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చినటువంటి వరదలే ఇప్పుడు మొత్తం నేపాల్ని ముంచెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడి నుంచి నెమ్మదిగా క్రిందకు వచ్చి భారతదేశంలోకి ఆ వరద ఎంటర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బీహార్, ఉత్తరప్రదేశ్ కూడా ఇప్పుడు మునిగిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. అయితే ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ కార్నర్, ఈ వై జంక్షన్ లాగా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇక్కడ మంచు విరిగి పడ్డం, మంచు కొండ ఆ విరిగిపడి ఇక్కడ ఒక రిజర్వాయర్ లాంటి కండిషన్ని ఫామ్ చేసింది. ఆ రిజర్వాయర్ లాంటి అంటే మంచు కొండ వచ్చి అక్కడ ఉన్న పెద్ద సరస్సు లాంటి దాంట్లో పడడం వల్ల ఆ వాటర్ మొత్తం స్ప్లాష్ అయింది, కిందకు వచ్చి వరదలు వచ్చేసినాయి. ఆ తర్వాత అక్కడ పడ్డ మంచు మట్టి కలిసి ఆ ఉన్న వాటర్ని స్టోర్ చేసాయి. అండ్ ఆ మంచు కరగడం వల్ల ఆ వాటర్ లెవెల్స్ పెరిగిపోయాయి. పైనుంచి వస్తున్నటువంటి వాటర్ కూడా కలిసి ఇప్పుడు ఒక పెద్ద రిజర్వాయర్ ఇక్కడ ఫామ్ అయింది ఈ కార్నర్లో. ఇప్పుడు దీని కింద ఉన్నటువంటి ఇది బ్రేక్ అయితే ఆల్రెడీ వచ్చినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ కంటే మరింత భయంకరమైన ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఇదే భయపెడుతుంది. అండ్ ఆల్రెడీ యాజ్ పర్ సమ్ సోర్సెస్ ఇది ఆల్రెడీ బ్రేక్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ సిచ్యువేషన్, టెంపరీ రిజర్వాయర్ ఏదైతే ఫామ్ అయిందో న్యాచురల్గా అది బ్రేక్ అయిందని, ఈ మొత్తం ఫ్లడ్ అంతా కూడా కిందకు వస్తుందని. ఇదిగో అక్కడ మునిగిపోయినటువంటి ప్రాంతం ఇక్కడ మనకు కనపడుతుంది చూసారా, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఇదిగో ఈ ప్రాంతం మీరు ఆల్రెడీ ఇదే ఎగ్జాక్ట్ విజువల్ని ముంచుకొస్తున్నటువంటి వరద ఆ ప్రాంతాన్ని ముంచివేయడం అవన్నీ కూడా మీరు చూశారు. ఈ క్రింద భాగం అంతా కూడా ఇదిగో సెంట్రల్ నేపాల్ ఫ్లడ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి ప్లేస్ ఇదంతా కూడా. కొంచెం మనం జూమ్అవుట్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇదిగో ఇక్కడ ఒక పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆ పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే ఇంకొంచెం వైడర్ యాంగిల్లో మనం కనుక చూస్తే, మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు. నేను మీకు క్లియర్గా బ్రిడ్జ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగో ఈ ట్రయాంగిల్ కండిషన్లో ఏదైతే ఉందో ఇక్కడ ఇదిగో ఇలా వచ్చి ఇక్కడ అడ్డుపడింది. ఆల్రెడీ రావాల్సిన వాటర్ కిందకి స్ప్లాష్ అయిపోయింది, అన్ని వైపులకి ఇలా స్ప్లాష్ అయిపోయింది.
సో ఇలా స్ప్లాష్ అయిపోయినటువంటి ఈ వాటర్ ఆల్రెడీ మొత్తం ప్రాంతాన్ని ముంచెత్తింది, కిందకు వచ్చేసింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక చిన్న రిజర్వాయర్ లాగా మంచు ఏర్పడిపోయింది అడ్డు. సో ఇక్కడ వాటర్ మొత్తం స్టోర్ అయిపోయింది ఈ ప్రాంతంలో. ఒకవేళ కనుక ఇప్పుడు ఈ టెంపరీగా ఏర్పడినటువంటి మంచు బురదతో ఏర్పడినటువంటి ఇది కనుక బ్రేక్ అయిపోతే మరొకసారి ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా చాలా స్టోర్ అయిపోయింది. వాటర్ అంతా కూడా ఈ వాటర్ అంతా మరొకసారి భారీగా కిందకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల మరింత భయంకరమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు అని చెప్తున్నారు. అండ్ యాజ్ పర్ సమ్ సోర్సెస్ ఇప్పటికే ఇది బ్రేక్ అయిపోయింది. సో ఆల్రెడీ బీహార్లో హై అలర్ట్ ప్రకటించారు దీనివల్ల. అయితే ఎంతమంది ప్రజలు ఇంపాక్ట్కి గురయ్యే అవకాశం ఉంది అనే ప్రశ్న వస్తే 200 కోట్ల మంది ప్రజల మీద దీని ప్రభావం ఉంటుంది అంటున్నారు. ఇది కేవలం ఒక చిన్న వార్నింగ్ సైన్ మాత్రమే, అవునన్నా కాదన్నా. యాజ్ పర్ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో, ఈ గ్లేషియర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంచు గనక మొత్తం కరిగినా లేదంటే అక్కడి నుంచి కూలిపోయినా జరిగేటువంటి నష్టం, ఈ లాంగ్ టాంగ్ లిరుంగి అనేటువంటి ప్రాంతం, ఇది సుమారుగా 4 కిలోమీటర్లు ఎత్తుండేటువంటి మంచు కొండ అక్కడ ఉంది. 4 కిలోమీటర్లు 4000 మీటర్స్ హైట్ ఉండేటువంటి మంచు కొండ ఉంది. మనకి ఇప్పుడు విరిగిపడింది కేవలం అప్రాక్సిమేట్లీ ఒక 20 to 30 మీటర్స్ మాత్రమే విరిగిపడింది. దాని వల్ల వచ్చినటువంటి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ హైట్ అప్రాక్సిమేట్లీ 14 to 16 మీటర్స్ ఎత్తు వరకు వచ్చాయని చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇప్పుడు ఒక 20 ఫీటే కిందకి జారి పడితేనే ఇంత ప్రమాదం జరిగిందంటే, ఇక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న మంచు మొత్తం విరిగిపోతే, మంచు మొత్తం కరిగిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సో అక్కడ 63,700కు పైగా ఇలాంటి గ్లేషియర్స్ ఉన్నాయట. అలాగే 55,782 చదరపు కిలోమీటర్ల గ్లేషియర్ ఏరియా ఉంది. సో 1975 నుంచి ఈ మానిటర్డ్ గ్లేషియర్ కేవలం 27 మీటర్స్ వరకు మాత్రమే ఐస్ థిక్నెస్ లాస్ అయిందట. కేవలం 27 మీటర్స్ మాత్రమే. ఒకవేళ కనుక ఈ 2000 సంవత్సరం తర్వాత నుంచి చూస్తే లాస్ రేట్ మరింత పెరిగింది అని కూడా చెప్తున్నారు. సో దీని ద్వారా ఒకవేళ ఈ మొత్తం నదుల మీద ఇది మొత్తం కరిగిపోతే నదులన్నీ ఫ్లడ్కి గురయ్యే అవకాశం ఉంది. దానివల్ల సుమారుగా 2 బిలియన్ మెంబర్స్ దీనివల్ల ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే ఏ నదుల్లోకి ఇది వచ్చే అవకాశం ఉందనేది చూస్తే ఒక్కసారి మనం లిస్టులో చూడొచ్చు. సింధు, గంగా, బ్రహ్మపుత్ర, యాంగ్జీ, అలాగే పసుపు నది, మెకాంగ్, సల్విన్, ఇరావడి, అలాగే ఆముదార్య, తారిమ్, ఇలాంటి నదులన్నీ కూడా ఫ్లాష్ ఫ్లడ్స్కి గురయ్యే అవకాశం ఉంది. మొత్తం దేశమే మునిగిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. సో ఇట్ ఈస్ ఎన్ అలార్మ్ వార్నింగ్. సో ఇప్పుడు కనుక మనం కేర్ఫుల్గా లేము అంటే ఆల్రెడీ ఎల్నినో కండిషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే నేపాల్లో ఎక్కడా కూడా ఇప్పుడు వర్షం పడడం లేదు, స్కై అంతా చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఈ టైంలో వచ్చినటువంటి ఈ మహాప్రళయం ఆల్రెడీ నేపాల్ని ముంచెత్తి భారతదేశం వైపు దూసుకొస్తుంది. ఒకవేళ కనుక పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకెలాంటి ముప్పు రాబోతుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఈ 63,700కు పైగా గ్లేషియర్స్ కరిగిపోతేనో, లేకపోతే 55,782 చదరపు కిలోమీటర్ల గ్లేషియర్ ఏరియా కనుక కరిగిపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అది మొత్తం బ్రేక్ అయితే ఎలా ఉండబోతుంది అనేదే అతిపెద్ద ప్రశ్న. అదే జరిగితే 200 కోట్ల మంది ప్రజలు తుడిచిపెట్టుకుపోతారు. సో ప్రకృతితో మనం ఆడుకోవద్దు, కేర్ఫుల్గా ఉండండి. ఇప్పటికైనా కేర్ఫుల్గా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఒక 0.0001% బ్రేక్ అయితేనే దేశాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఒకవేళ నిజంగా మొత్తం కనుక ఇంపాక్ట్ చూపిస్తే, అక్కడున్న ఐస్ మొత్తం కరిగిపోతే, మనం అంటార్కిటికా సముద్రంలో 1% ఐస్ కరిగితేనే సముద్రం మట్టం భారీగా పెరిగిపోతుంది, సునామీలు వచ్చే అవకాశం ఉందని మనం వింటూ ఉన్నాం. ఒకవేళ అది అంతకుమించి పెరిగితే, అదే పరిస్థితి మన దగ్గర కూడా చోటు చేసుకుంటే ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకుంది. యాజ్ పర్ ద రికార్డ్స్ ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, సో ఆల్రెడీ ఎల్నినో కండిషన్ మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచం అంతా కూడా. అయితే వరదలు లేదంటే కరువు
తీవ్రమైనటువంటి కరువుతో అల్లాడిపోతున్నాయి. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా వేడికి తట్టుకోలేక ఎన్నడూ చూడనంత భయంకరమైన వేడికి కరిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన వరదలు మనం చూస్తూనే ఉన్నాం, అండ్ కార్చిచ్చులు మనం చూస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితి ఎలా ఉండబోతుందనేది అనడానికి జస్ట్ అలార్మింగ్ వార్నింగ్ మాత్రమే ఇది. సో మీ అభిప్రాయాలను కూడా మాతో కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. మీకేమనిపిస్తుంది?